వీడియో చేయడానికి పర్పస్ ఏంటి అంటే 2 థింగ్స్. ఒకటి, తన థాట్ ప్రాసెస్ అయితే నాకు చాలా నచ్చింది. మీలో ఎవరైనా కానీ ఇట్లానే ఏమైనా చెయ్యాలి అనుకుంటే ఇట్స్ నెవర్ టూ లేట్. ఇది వెంటనే స్టార్ట్ చేయండి. అసలు ఆ బిజినెస్ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అని వాళ్ళకి ఎందుకు అనిపించింది. ఇంట్లో ఉండి చాలా మంది ఉమెన్స్ జాబ్ లేకుండా నేనేం చేయలేకపోతున్నాను, నేను ఖాళీగా ఉన్నాను అనే గిల్ట్ తో ఉంటారు కదా. లైఫ్ లో ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి అని అనుకుంటారు. జాబ్ ఆర్ స్టడీ ఒక్కటే కాదు, అన్నిటికీ మనం నిజంగా ఏదైనా చెయ్యాలి అనుకుంటే వంట వండడం కాదండి, ఐటమ్స్ చేస్తారు కదా, దాని వల్ల మంచి ఐటమ్స్ చేస్తే మంచి టేస్ట్. అంటే ప్రతి ఇంట్లో కూడా అమ్మాయికి రాదు క్రెడిట్, అబ్బాయికే వెళ్తుంది. మేము ఊరికి సాక్రిఫైస్ చేస్తాం, అలా మీరు సాక్రిఫైస్ చేస్తారు. మాతో ఏకీపిస్తారు. ఇంకా ఇప్పుడు మీ హస్బెండ్ ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. కూడా రీసెంట్ గా ఛానల్ స్టార్ట్ చేశాను. చిన్న చిన్న మైల్ స్టోన్స్ అచీవ్ చేస్తే హ్యాపీనెస్ ఎలా ఉంటుందో ఐ కెన్ అండర్స్టాండ్ అనమాట. ఎందుకంటే మనం ఏదైనా చేసేటప్పుడు బిహైండ్ ద సీన్స్ దాని వెనకాల ఎఫర్ట్ చాలా ఉంటుంది. మనకి ఏదో వచ్చేసి ఎర్న్ చేసేసి డే 1 మనం బిలియనియర్స్ అయిపోతాము అని కాదు, బట్ ఇలా లిటిల్ మూమెంట్స్ అనేది మనకి చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. సో ఫారిన్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళైతే డెఫినెట్ గా ఇండియా ఫుడ్ అయితే మిస్ అవుతారు. ఆల్రెడీ రాధా చెప్తూ ఉంటాడు, అలానే అక్కడ నా ఫ్రెండ్స్ కూడా చెప్తారు. మెయిన్ గా ఇండియన్ పికిల్స్ ని మిస్ అవుతున్నాము, కారం ఘాటు అదంతా మిస్ అవుతున్నాము అని చెప్తాను. ఇక నేనైతే నా పెళ్ళైన కొత్తలో నాకు వంట చేయటం ఏమీ రాదు. సో ఏదో అలా అలా చేసేదాన్ని అండ్ రాధా హెల్ప్ చేసేవాడు. ఆ తర్వాత యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాను వంటలన్నీ. గోంగూర, టమాటా, ఆమ్లా, పండుమిర్చి 4 రకాల పచ్చడిలతో ఫస్ట్ టైం నేను ప్లేట్లో భోంచేయటం చూస్తుంటే నోరు ఊరిపోతుంది. హలో బిజబీస్, ఈరోజు నా ఛానల్లో ఫస్ట్ టైం ఒక కపుల్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఇదైతే పెయిడ్ ప్రమోషన్ అస్సలు కానే కాదు. మరి అలాంటప్పుడు ఎందుకు ఈ ఇంటర్వ్యూ చేస్తున్నారు అనే డౌట్ అయితే మీకు రావచ్చు. సో చాలామంది లేడీస్ అయితే ఏదో ఒకటి సాధించాలి, ఇంట్లో ఉండి తన కిడ్స్ని చూసుకుంటూ ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటూ ఏదో ఒకటి చేసి తనకంటూ ఒక ఇన్కమ్ ఫామ్ చేసుకోవాలి అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళకైతే యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో చేశాను. ఈ వీడియోలోకి వెళ్లే ముందు వాళ్ళ గురించి అయితే కొంచెం ఇంట్రొడక్షన్ ఇస్తాను. కావ్య వాళ్ళ హస్బెండ్ హేమంత్ అండ్ రాధా కాలేజ్ ఫ్రెండ్స్. సో వాళ్ళ వైఫ్ కావ్య అయితే జాబ్ చేయాలి అని అయితే అనుకుంది ఫస్ట్, బట్ కిడ్స్తో జాబ్ అనేది కష్టం అండ్ కెరియర్ గ్యాప్ వచ్చిన తర్వాత అంత ఈజీ కాదు కదా మార్కెట్లోకి రావటం అనేది. ఇంట్లోనే ఉంటూ ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటూ ఏదో ఒకటి చేయాలి అని అయితే ఆలోచించింది. ఇంకా అలా వచ్చిన ఆలోచనే ఈ మియా పికిల్స్, మన ఇంటి ఆవకాయ అనే కాన్సెప్ట్తో హోమ్ మేడ్ పికిల్స్ బిజినెస్ అయితే వాళ్ళు స్టార్ట్ చేశారు. నెమ్మదిగా కస్టమర్స్ ట్రస్ట్ గెయిన్ చేసుకుంటూ పాజిటివ్ ఫీడ్బ్యాక్తో అయితే మార్కెట్లోకి ముందుకు వెళ్తున్నారు. వీళ్ళ ప్రత్యేకత వచ్చేసి ఫ్రెష్గా ఆర్డర్ వచ్చిన వెంటనే ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చి పికిల్ అయితే రెడీ చేస్తారు. వాళ్ళ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఏమాత్రం లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొన్న రాధా వచ్చినప్పుడు రాధా కోసం అని చెప్పి నేను కొన్ని పికిల్స్ అయితే వీళ్ళ దగ్గర ఆర్డర్ చేశాను. నాకు అప్పుడు ప్రిపేర్ చేసేంత టైం లేదు అండ్ నాకు కూడా అంత ప్రాపర్గా రాదు. సో తనకైతే టేస్ట్ బాగా నచ్చిందంట. మళ్ళీ కొరియర్ అయితే వేయమని చెప్పాడు పికిల్స్ తీసుకొని. సో నేనైతే స్వయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుందాం అనుకున్నాను. ఇంకా వాళ్ళైతే నాకు లంచ్కి ఇన్వైట్ చేశారు. ఆ రోజు అయితే సాటర్డే, నేనైతే నాన్ వెజ్ తినను. సో వెజ్ పికిల్స్తో ప్లేట్ నింపేసింది. లంచ్ అయితే నేను అక్కడ పికిల్స్ టేస్ట్ చేసి రివ్యూ ఇవ్వబోతున్నాను. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్స్ కోసం ఎలా వెయిట్ చేస్తారో పచ్చళ్ళు అన్ని ప్లేట్లో పెట్టి తీసుకొచ్చింది. ఇప్పుడు నేను తిన్న తర్వాత ఎలా ఉంటది అని నేను చెప్తానని పాపం టెన్షన్. నిజంగా చాలా బాగుంది. రాధా చెప్పడం అని కాదు, కానీ వీడియో తీస్తున్నానని కూడా కాదు, ఆనెస్ట్లీ చాలా బాగుంది. ఇంటర్వ్యూ తీసుకునే ముందు అందరం కలిసి లంచ్ అయితే చేసేసాము. అంతేకాకుండా కొన్ని రా అండ్ రియలిస్టిక్ వీడియోస్ కూడా క్యాప్చర్ చేశాను ఫన్నీగా, అవి కూడా మీతో షేర్ చేసేసుకుంటున్నా. సో ఎక్కడ నేర్చుకున్నాం ఇవన్నీ? అమ్మమ్మ దగ్గర, అమ్మ దగ్గర. బికాస్ ఇంత బాగా యూజువల్లీ అమ్మమ్మలు అలా పెడతారు కదా. మన జనరేషన్లో అంటే ఓకే, మనందరూ నాకు తెలిసి అంటే మన జనరేషన్ అందరూ యూట్యూబ్లో చూసి వంటలు నేర్చుకుంటాం. కానీ అదే టేస్ట్ అమ్మలు పెడితే ఏ టేస్ట్ వస్తుందో అదే టేస్ట్ అసలు ఇలా ఇంత బాగా చేయడం ఎవరి దగ్గర నేర్చుకున్నాం? నువ్వా? The man behind Mia is me.
ద మ్యాన్ బిహైండ్ మియా. మియా ఏంటి, కియా విన్నా, మియా వినలే. మియా అంటే మన ఇంటి ఆవకాయ. అని రీల్ చేసావు కదా. చెప్పరా ఓపెన్ గా క్వశ్చన్ దానికా మా మమ్మీ చెప్పెట్టది. ఓకే, నేను ట్రై చేశాను. ఓకే. సో సమ్మర్ సీజన్ లో మంచిగా అందరూ పచ్చళ్ళు పట్టుకుంటాం కదా ఊర్లో, ఆవకాయ అట్లా. ఇక్కడ అంటే నాకు తెలిసి బిజీ జనరేషన్ లో ఎవ్వరికి చేసుకునేంత టైం ఉండదు, అంత వీలు కూడా ఉండదు. సో అప్పుడు హ్యాపీగా మన దాంట్లో ఆర్డర్ పెట్టేసుకుంటే చాలా రీజనబుల్ గా నెక్స్ట్ మంత్ నుంచి ఆవకాయ కూడా వస్తుంది సీజనల్ గా. ఉసిరికాయ కూడా బాగుంది, మంచిగా పీల్చుకుంది ముక్క టేస్ట్ అంతా. హలో బిజీ బీస్. హాయ్ హలో మియా బీస్. హాయ్ బిజీ బీస్ విన్నారు కానీ మియా బీస్ వినలేదు కదా. అసలు ఈ మియా బీస్ ఏంటి? మియా అంటే మన ఇంటి ఆవకాయ. ఈ వీడియో చేయడానికి పర్పస్ ఏంటి అంటే 2 things. ఒకటి అసలు ఆ బిజినెస్ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అని వాళ్ళకి ఎందుకు అనిపించింది. ఇంట్లో ఉండి చాలా మంది ఉమెన్స్ జాబ్ లేకుండా నేనేం చేయలేకపోతున్నాను, నేను ఖాళీగా ఉన్నాను అనే గిల్ట్ తో ఉంటారు కదా. లైఫ్ లో ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి అని అనుకుంటారు. జాబ్ ఆర్ స్టడీ ఒక్కటే కాదు, అన్నిటికీ మనం నిజంగా ఏదైనా చెయ్యాలి అనుకుంటే అది ఎక్కడైనా ఎలా అయినా మనం చేయొచ్చు. సో ఆ రకంగా నాకు తను తీసుకున్న డెసిషన్ చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది. అందుకోసం నేను ఈ వీడియో చేయాలనుకున్నాను. అంటే మనకి ఒక థాట్ వస్తే ఆ థాట్ ని ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి చూపించటం అనేది అంత ఈజీ కాదు. ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి అని చాలా మంది అనుకుంటాము, కానీ వి ఎండ్ అప్ డూయింగ్ నథింగ్ కదా. అలా కాకుండా మనం ఇంట్లో ఉండి కూడా మనం లైఫ్ లో ఏదో ఒకటి సాధించవచ్చు. సో దాని రిలేటెడ్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. కావ్య వచ్చేసి హౌస్ వైఫ్ ఉండేది ఫస్ట్. సో తనకి ఏదో ఒకటి చేయాలి అన్న ఇంట్రెస్ట్ జస్ట్ లైక్ అదర్ హౌస్ వైఫ్ తనకి కూడా అనిపించింది. అప్పుడు తనకి వచ్చిన థాట్ కదా ఇది మన ఇంటి ఆవకాయ అని చెప్పి, ఓకే నేను ఎందులో బెస్ట్ అని మీరు ఆలోచించారు కదా. ఆలోచించి ఇంకా పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. ఇంకా నేను ఎక్కువ మాట్లాడితే బాగోదు, సో ఇంకా తన నోట్తోనే చెప్పిద్దాము అసలు ఏంటి థాట్, ఎందుకు వచ్చింది, ఎలా చేస్తున్నారు ఏంటి అనేసి. హాయ్ కావ్య. సో కావ్య, అసలు ఈ మన ఇంటి ఆవకాయ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? యాక్చువల్లీ ఇంట్లో ఖాళీగా ఉండడం వల్ల ఏదో చేద్దాం అనుకుంటూ ఉండేదాన్ని, కానీ బాబుని చూసుకోవాలి కదా, జాబ్కి వెళ్తే మళ్ళీ కష్టం అని టీచర్ కింద జాయిన్ అవుదాం అనుకున్నా. అంటే సేమ్ స్కూల్కి వెళ్ళొచ్చు కదా. అప్పుడు ఇంకా మా హస్బెండ్ వంటది బాగా చేస్తావు కదా, క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేద్దామని ఐడియా వచ్చింది. ఇంకా అలా ఫిల్టర్ చేసుకుంటూ ఇంకా క్లౌడ్ కిచెన్ అయితే ముందు ఒక షెఫ్ ఎవరైనా తీసుకోవాలి, వాళ్ళు బాగా ఉండకపోతే మళ్ళీ మన మీదకి వస్తుంది, బ్రాండింగ్ పోతుంది. సో ఇంకా అందుకని పికిల్స్ చేద్దామని డిసైడ్ అయ్యాం. ఓకే, సో నాకైతే క్లౌడ్ టెక్నాలజీస్ గురించి తెలుసు, ఫస్ట్ టైం క్లౌడ్ కిచెన్ గురించి కూడా వింటున్నాను. బట్ ఈ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది, పికిల్స్ చేయాలి అని మీరు ఇంకా డిసైడ్ అయ్యారు. సో డిసైడ్ అయిన తర్వాత అసలు మీకు అనిపించిందా ఎలా స్టార్ట్ చేయాలి, ఇది అసలు పాసిబుల్ అవుతుందా లేదా, అసలు అంటే మీరు ఎంత దూరం ఆలోచించారు అండ్ ఎవరి ఎంకరేజ్మెంట్ తో ఇదంతా స్టార్ట్ చేశారు? ఎంకరేజ్మెంట్ అంటే మా హస్బెండ్. సో మీరు చేసినవి అన్ని ఆయన టేస్ట్ చేసి బాగుంది బాగుంది అని అయ్యాక మీ దగ్గర వరకు వస్తాయి. సో అది పికిల్ టేస్ట్ బాగుంది అంటే ఆయన టేస్ట్ చేయటం వల్ల, మీరు చేసినందు వల్ల కాదు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ రౌండ్ ఆఫ్ క్వాలిటీ చెక్ అయితే వాళ్ళ హస్బెండ్ చేస్తారు, బాగుంది అని చెప్పిన తర్వాతనే ఇంకా పికిల్స్ అనేవి డిస్పాచ్ అవుతాయి. ఇంట్లో ఉండి బాబుని చూసుకొని మేనేజ్ చేసుకుంటాకైతే ఈ ఐడియా బాగుంటుంది అనే థాట్ మీకు వచ్చింది. అంతా తనే సపోర్ట్. మీరు పికిల్స్ అన్ని కష్టపడి చేస్తే ప్యాకింగ్ తను చేస్తారు, ప్యాకింగ్ చేస్తాను, తర్వాత కటింగ్ ఏమన్నా ఉన్నా చేస్తారు. ఓకే, కటింగ్ కూడా చేస్తారు. కటింగ్ కూడా ఇంకా నేను టేస్ట్ ఒకటే చేస్తాను, కటింగ్ కూడా చేస్తారన్న, వాషింగ్ కటింగ్ అవి చేస్తారు. ఓకే, సో తన సపోర్ట్ ఉండటం వల్ల యు ఆర్ ఏబుల్ టు మేనేజ్ బోత్ అన్నమాట. ఇంట్లో పని చేసుకుంటూ బాబుని చూసుకుంటూ కూడా ఇది స్టార్ట్ చేస్తారు. ఓకే, సో ఏమేం పికిల్స్ చేస్తారు మీరు నార్మల్ గా? నాన్ వెజ్ లో చికెన్, ప్రాన్, మటన్ చేస్తున్నాం.
వెజ్ లో వచ్చి టమాటా, ఆమ్లా, పండుమిర్చి, లెమన్, గోంగూర, ఆవకాయ నెక్స్ట్ కమింగ్ సీజన్ కదా, సమ్మర్ సీజన్. ఆవకాయ చేస్తాం. ఓకే, సో ఈ పికిల్స్ అన్ని ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మామూలుగా నేనైతే నా పెళ్ళైన కొత్తలో నాకు వంట చేయటం ఏమీ రాదు. సో ఏదో అలా అలా చేసేదాన్ని, అండ్ రాధా హెల్ప్ చేసేవాడు. ఆ తర్వాత యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాను వంటలన్నీ, ఇంకా అలా వచ్చినాయి. అంతవరకు ఓకే. పచ్చళ్ళు పట్టడం, రోటి పచ్చళ్ళు చేయటం ఇలాంటివి నాకు రాదు. కానీ అంటే ఇలా పికిల్స్ చేయాలి అంటే దానికి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండాలి ఒకటి. మోర్ ఓవర్ ఫ్లేవర్ కూడా చాలా అథెంటిక్ గా ఉండాలి. ఊరికే పచ్చడి పట్టాం కదా అంటే ఎవరు తీసుకోరు. సో నేను ఇందాక టేస్ట్ చేశాను కదా, ఫ్లేవర్ కూడా చాలా బాగుంది, టేస్ట్ బాగుంది. అంటే అథెంటిక్ ఫ్లేవర్, నిజంగా అమ్మమ్మలు చేస్తే ఎలా ఉంటుంది, అంటే మన నాన్నమ్మ, గ్రాండ్ పేరెంట్స్, అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళు చేసే ఎలా ఉందో అదే టేస్ట్ తెలుస్తుంది అనమాట. నేననే కదా, ఆల్రెడీ మీకు రివ్యూస్ కూడా వస్తున్నాయి కదా. ఎక్కడ నేర్చుకున్నారు ఇది ఇలానే చేయాలి, ఇది ఇలా చేస్తే బాగుంటుంది, దీనికి ఇంత క్వాంటిటీ ఉంటే బాగుంటుంది అని మీకు ఎలా తెలుస్తుంది? అంటే యూజువల్లీ మనం ఇంట్లో కొంచెం చేసుకుంటే, మనం రోజు వంట ఎంత మందికి చేసుకుంటామో అంతవరకు క్వాంటిటీ పర్ఫెక్ట్ గా వేసేసుకుంటాం. కానీ ఎక్కువ క్వాంటిటీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది తెలుసుకోవటం కొంచెం కష్టం. సో ఈ అన్నిట్లో మీరు ప్రో ఎలా అయ్యారు? అంటే ఏం లేదు, పచ్చళ్ళు మా మమ్మీ అది బాగా పెడతారు. మా మమ్మీ బేసికల్ గా వంట అది బాగా చేస్తారు అనమాట. అలా నాకు వచ్చింది. అలా ఒకసారి పెడుతూ ట్రై చేస్తే సక్సెస్ అయింది. సక్సెస్ పెడుతూ ట్రై చేస్తే సక్సెస్ అవటం కాదు, టాలెంట్ ఉంది కాబట్టి సక్సెస్ అయ్యారని చెప్తారు. ఎందుకంటే మేము చూస్తాము, తింటాము అంతే, అక్కడ వరకే. కాకపోతే నువ్వు చూసి నేర్చుకొని అదే ఇంట్రెస్ట్ తో చేసి అంత మంచి అవుట్పుట్ తెప్పించడం అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ కదా. సో ఐ రియలీ అప్రిషియేట్ దట్. నేను ఇంకా ఇప్పుడు మీ హస్బెండ్ ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. కావ్య బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఇన్ జనరల్ గా ఇంట్లో హౌస్ వైఫ్ గా ఉండి బాబుని చూసుకుంటే బెటర్ కదా అని చాలా మంది అలా ఆలోచిస్తారు. కిడ్స్ ని చూసుకుంటే చాలు, నువ్వేం చేయని అవసరం లేదు, నేను ఎలానో సంపాదిస్తున్నాను కదా అని ఇన్ జనరల్ గా చాలా మంది థాట్ ప్రాసెస్ అలా ఉంటుంది. కానీ తను వచ్చి నాకు ఇలా చెయ్యాలనిపిస్తుంది అని తన థాట్ మీ ముందు పెట్టినప్పుడు మంచిగా ఎంకరేజ్ చేస్తారు. అంటే మీరు తనలో టాలెంట్ ని నమ్మి ఎంకరేజ్ చేశారా? లేదు ఇట్స్ రియల్లీ ఎ గుడ్ ఇనిషియేటివ్, ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి సాధించాలన్న తన ఇంట్రెస్ట్ ని ఎంకరేజ్ చేశారా? ప్యూర్లీ కావ్య టాలెంట్ ని బేస్ చేసుకునే ప్రొసీడ్ అవుతాను. ఎందుకంటే నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కడైనా ఉందంటే అది కావ్య కుకింగ్ మీద. సో ఇది స్టార్ట్ చేసే ముందు మేము బేసికల్ గా మార్కెట్ ని అనలైజ్ చేసి, ఇక్కడ ఆల్రెడీ చాలా మంది చాలా సార్లు పికిల్స్ పెట్టి వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇట్లా, అంటే కస్టమర్స్ ట్రస్ట్ ని పోగొట్టుకోకూడదు కాబట్టి మీరు ముందే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే ముందు జస్ట్ లైక్ ట్రైలర్ లాగా మీరు ప్రిపేర్ చేసి శాంపిల్స్ ఇచ్చి అందరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని స్టార్ట్ చేశారు. చాలా మంచి ఆలోచన అని చెప్తాను. ఎందుకంటే మనం బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మనకి తెలియకుండా మనం కొన్ని మిస్టేక్స్ చేస్తాం, వాంటెడ్ గా ఎవరం చేయం. సో మనం ఇట్లా చేసిన తర్వాత ఇది బాగాలేదు అని ఎవరైనా అంటే అది తీసుకోవడానికి కొంచెం హర్టింగ్ అనిపిస్తుంది. సో ముందుగా ఒక ట్రయల్ లాగా వేసి, అంటే ఇది ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి పాయింట్ చాలా టిప్ లాగా యూజ్ అవుతుంది. సో తను ఆల్రెడీ ఇనిషియేటివ్ చేసే ముందే ఇట్లా ఇంట్లో పికిల్స్ చేసి నైబర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ కి అట్లా మీరు శాంపిల్స్ పంచిపెట్టి వాళ్ళందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. అందరి నుంచి కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావడంతో కాన్ఫిడెన్స్ ఇంకా వాళ్ళలో బిల్డ్ అయింది. ఓకే, ఇంకా నేను చేసి ఖచ్చితంగా నచ్చుతాయి, మార్కెట్ లోకి వెళ్తాయి అనే కాన్ఫిడెన్స్ తనలో వచ్చింది. సో అది చాలా చాలా బెటర్ ఐడియా అని అయితే చెప్తాను. అండ్ దట్ ఈస్ హౌ మీరు కొంచెం ముందుకు ప్రొసీడ్ అయ్యారు. ఓకే, అంటే ఇంక ఇప్పుడు పికిల్స్ కి కావాల్సిన మెటీరియల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సడన్ గా కాల్ చేసి పండు మిర్చి కావాలి లేదా గోంగూర కావాలి అని, సో స్టాక్ అంతా ఒకటేసారి తెచ్చి పెట్టుకుంటారా లేకపోతే ఫ్రెష్ గా ఎప్పటికప్పుడు తెచ్చుకుంటారా? లేదు, ఎప్పటికప్పుడు ఫ్రెష్. ఏ ఆర్డర్ వచ్చినా కానీ ఫ్రెష్. కాకపోతే ఎట్లా ఉంటదంటే ఎప్పుడైనా బల్క్ ఆర్డర్ వస్తే, ఇప్పుడు 5 kgs 10 kgs అలా వస్తాయి ఒకసారి బల్క్ ఆర్డర్, అప్పుడు ఒక 1 or 2 kgs ఎక్స్ట్రా పెడతాం. ఎందుకంటే ఎలాగైనా సేల్ అయిపోతుంది, వీక్ లోనే సేల్ అయిపోతుంది కాబట్టి అప్పుడే ఎక్స్ట్రా పెడతాం తప్ప ఇండివిజువల్ ఆర్డర్స్ ఎప్పుడు ఫ్రెష్ గా పెట్టేది. ఇప్పుడు వచ్చి 1/2 kg, ఇప్పుడు మీరు రాధా కోసం 1 kg లేదు కదా, ఫ్రెష్ గా గోంగూర 1 kg ఎంత సరిపోతుందో అంత తీసుకొచ్చి అప్పుడు పెట్టేది. చూడబోతే
కావ్య గారి కంటే హేమంత్ నే రెసిపీ మొత్తం చేసేసి మొత్తం దగ్గరుండి గరిట పట్టిని తిప్పిస్తారు అనమాట, అందుకే ఫ్లేవర్ యాడ్ అవుతుంది. 100% అంతే. correct అండి. పాపం తను కష్టపడి పోయి దగ్గర నించొని పెనం వేసి ఆయిల్ లో మగ్గి చేసినందుకు కాదు, మీరు గరిట పట్టుకొని తిప్పినందుకు, టేస్ట్ చేసినందుకు ఫ్లేవర్ వచ్చేస్తుంది. అంటే బేసికల్లీ ఇక్కడ ఏంటంటే వంట వండోళ్ళు కాదండి, ఐటమ్స్ చేస్తారు కదా, దాని వల్ల మంచి ఐటమ్స్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. సో గుర్తు పెట్టుకోండి, పాయింట్ టు బి నోటెడ్, వంట చేసిన వాళ్ళకి కాదంట క్రెడిట్, వంటకి కావాల్సిన ఐటమ్స్ తెచ్చిన వాళ్ళకంట క్రెడిట్. ఇంగ్రీడియంట్స్ అంటే ప్రతి ఇంట్లో కూడా అమ్మాయికి రాదు క్రెడిట్, అబ్బాయికే వెళ్తుంది. మేము ఊరికి సాక్రిఫైస్ చేస్తాం అలా, మీరు సాక్రిఫైస్ చేస్తారు, మీరేమంటారు? మనం ఏం చేయాలి? మాతో ఏకిపిస్తారు. సో ఇప్పుడు ఈ మియా పికిల్స్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఆర్డర్స్ అవి ఎలా వచ్చినాయి, తర్వాత ఫీడ్బ్యాక్ ఎలా వచ్చింది, ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది, ఇన్ కేస్ ఆర్డర్ ప్లేస్ చేయాలి అనుకుంటే ఎలా ఆర్డర్ ప్లేస్ చేయాలి, డీటెయిల్స్ చెప్తాను. యా షూర్. సో బేసికల్ గా ఏంటంటే ఇనిషియల్ గా మేము పెట్టినప్పుడు కూడా ఈ రేంజ్ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము కూడా వెళ్తుంది నడుస్తుంది అని అనుకున్నాం, కానీ వీఆర్ టూ గుడ్ అనమాట. ఎట్లా అంటే మేము అసలు సరే మనం అసలు ఒక 50 ఆర్డర్స్ పెడితేనే చాలా గొప్ప, మనం ఏదో పీకేసాం అన్నట్టు అనుకున్నాం మేము కూడా. కానీ లేదు అంటే నేను కూడా రీసెంట్ గా ఛానల్ స్టార్ట్ చేశాను, చిన్న చిన్న మైల్ స్టోన్స్ అచీవ్ చేస్తే హ్యాపీనెస్ ఎలా ఉంటుందో ఐ కెన్ అండర్స్టాండ్ అనమాట. ఎందుకంటే మనం ఏదైనా చేసేటప్పుడు బిహైండ్ ద సీన్స్ దాని వెనకాల ఎఫర్ట్ చాలా ఉంటుంది, అది ఏ పని అయినా సరే. యూజువల్లీ కొంతమంది చూసి సింపుల్ గా జడ్జ్ చేస్తారు, బట్ అది జడ్జ్ చేసినంత ఈజీ కాదు ఏదైనా పని మనం చేసి దాని నుంచి మెప్పు పొందడం అనేది. సో అలాంటప్పుడు ఎవరైనా మనం టేస్ట్ చేసి ఫీడ్బ్యాక్ బాగుందన్నా, లేకపోతే వీడియోస్ చూసి నా పరంగా చూసుకున్నా బాగున్నాయి అన్న, అదొక రకమైన హ్యాపీనెస్. మనకి ఏదో వచ్చేసి ఎండ్ చేసేసి డే 1 మనం బిలియనియర్స్ అయిపోతాము అని కాదు, బట్ ఇలా లిటిల్ మూమెంట్స్ అనేది మనకి చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. సో మీకు అలా లక్కీగా మీరు అనుకున్న దానికంటే మీకు ఎక్కువ ఆర్డర్స్ అవి ప్లేస్ అయ్యాయి. ఓకే, సో ఇప్పుడు ఆర్డర్స్ ప్లేస్ చేయాలి అంటే ఎలా ప్లేస్ చేయాలి మియా పికిల్స్? సో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది 7989791379. ఓకే, నేను డిస్క్రిప్షన్ లో పోస్ట్ చేస్తాను, అలానే ఇన్స్టా పేజ్ లింక్ కూడా నేను పోస్ట్ చేస్తాను. ఆ రెండిట్లో ఎక్కడ మెసేజ్ చేసినా we will share the menu and depends on the order we will prepare. ఓకే, సో ఎన్ని డేస్ పడుతుంది ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత? సో బేసికల్ గా ఏదైనా ఏ ఆర్డర్ వచ్చినా కానీ మేము ఆ రోజు స్టార్ట్ చేస్తాం. బేసికల్ గా మా షెడ్యూల్ ఎలా ఉంటుందంటే ఈవినింగ్ 6 వరకు మేము ఆర్డర్స్ తీసుకుంటాం, ప్రిపేర్ చేయం. 6 వరకు ఎన్ని ఆర్డర్స్ వస్తే ఈవినింగ్ 6కి వెళ్ళి ఆ రా మెటీరియల్స్ అంతా తీసుకొని వచ్చి 6కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. అండ్ ఇంకా ఓవర్ నైట్ అది అట్లా అవుతుంది ఏంటది ప్రాసెస్, ఓవర్ నైట్ అట్లా ఉంచేసి నెక్స్ట్ డే మీరే చేస్తున్నారు కదా, మరి ప్రాసెస్ ఎందుకు కావ్య అని అడుగుతున్నారు? అంటే డిషెస్ అవి వాష్ చేస్తారు, టైం కావాలి. సో నెక్స్ట్ డే డిస్పాచ్ మాక్సిమం ఈ రోజు ఆర్డర్ పెడితే నెక్స్ట్ డే డిస్పాచ్ అయిపోతుంది, జెట్ స్పీడ్ లో డిస్పాచ్ అయిపోతుంది. సో మీరు కొరియర్ వేస్తారు, లేదు అనుకుంటే ర్యాపిడో కూడా పంపిస్తారు. సో ఇద్దరు వేస్తున్నాయి. సో బాగుంది అంతా, నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా, నేను యూజువల్లీ బ్లాగ్స్ లో కూడా ఎక్కువగా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి నాకు తెలియకుండానే నేను మాట్లాడేస్తూ ఉంటాను. సో మనం ఇంట్లో ఉండి ఏం చేయలేము అనే ఆలోచన కంటే మనం ఏదో ఒకటి చేయగలం అనే ప్రోత్సాహంతో మనం ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు వెళ్ళడం అనేది చాలా బెటర్. సో ఫారిన్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళైతే డెఫినెట్ గా ఇండియా ఫుడ్ అయితే మిస్ అవుతారు, ఆల్రెడీ రాధా చెప్తూ ఉంటాడు, అలానే అక్కడ నా ఫ్రెండ్స్ కూడా చెప్తారు. మెయిన్ గా ఇండియన్ పికిల్స్ ని మిస్ అవుతున్నాము, ఆ కారం ఘాటు అదంతా మిస్ అవుతున్నాము అని చెప్తున్నారు. సో ఫారెన్ లో ఉన్న వాళ్ళు కూడా ఎంచక్క మియా పికిల్స్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఇంకా మీరే టేస్ట్ చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంతలా చెప్తున్నాను. తన థాట్ ప్రాసెస్ అయితే నాకు చాలా నచ్చింది. మీలో ఎవరైనా కానీ ఇట్లానే ఏమైనా చెయ్యాలి అనుకుంటే ఇట్స్ నెవర్ టూ లేట్, ఇది వెంటనే స్టార్ట్ చేయండి. సో ఇప్పుడు అలానే కావ్య గారు వాళ్ళ దగ్గర పికిల్స్ అయితే డెఫినెట్ గా టేస్ట్ చేయండి, ఒకసారి ఆర్డర్ పెట్టుకొని చూడండి. నేను చెప్పానని కాదు, నేను ఎక్కువ చేసి చెప్తున్నానని కాదు, ఒక్కసారి టేస్ట్ చేస్తే డెఫినెట్ గా మీరు మళ్ళీ అడుగుతారు అనమాట. వాళ్ళు ఇప్పటికీ ఇంటర్నేషనల్ ప్యాకింగ్ కూడా కొరియర్ కూడా వేస్తున్నారు. వాళ్ళు ఇప్పటికి ఒక 5-6 కంట్రీస్ కి కూడా వాళ్ళు పంపించారు. రాధా కూడా తీసుకెళ్ళాడు మొన్న పికిల్స్, మళ్ళీ కావాలంటే ఇంక నేను వచ్చి తీసుకువెళ్దాము అని చెప్పేసి. టేస్ట్ చేసి మీకు నచ్చి మళ్ళీ మీరు వాళ్ళ దగ్గర పికిల్స్ కొనాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. Thanks a lot. Okay.